ఏమంటారు? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న నాగమల్లేశ్వర్ గారికి అలాగే కృష్ణవేణి గారికి అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకు నా నమస్కారాలండి. కూటమి ప్రభుత్వం న్యాయంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందండి. ఇకపోతే గతంలో వైసీపీలో జరిగినట్లుగా చేసినట్లు దాడులు కానీ దౌర్జన్యాలు కానీ చేసే పనిలో కూటమి లేదు. ఇక ఎన్నికలు జరగాలి, ప్రజలు వారి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించాలి, ఇది కూటమి స్టాండ్. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అనేది ప్రజాపక్షం అని ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు, అది ప్రూవ్ చేశారు. ఇకపోతే స్థానిక ఎన్నికలు ఇది కేవలం డెమోక్రటిక్ ప్రాసెస్ ని తిరిగి నార్మల్ చేయడానికి ఒక అడుగు మాత్రమేనండి. గత ప్రభుత్వం బెదిరింపులు రిగ్గింగ్ చేసి పోలింగ్ చేయాలి అనే విధానాలు ప్రజలకు ఓటు హక్కును ఇవ్వడం కోసం మాత్రమే. అవన్నీ చూసున్నారు కాబట్టి ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవడం, ఒక మాటలో చెప్పాలంటే. ఇకపోతే 2021లో వైసీపీ వారు ఎన్నికలు ఎలా జరిగినాయో అందరం చూసే ఉన్నాం. ఓటర్లను బయటికి రానివ్వకపోవడం కానివ్వండి, రిగ్గింగ్, ఈవీఎంల గందరగోళాలు కూడా మనం చూస్తున్నామండి. అలా ఇకపోతే హింసా రాజకీయం, ఇలాంటివి అనేవి ఈసారి ఇలాంటివి అసాధ్యం. కంప్లీట్ గా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే ప్రజలు ఇచ్చే తీర్పు కూడాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాపక్షం కంప్లీట్లీ. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వాళ్ళ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం చేస్తుంది. అరాచకాలకు గాని దౌర్జన్యాలకు గాని గతంలో జరిగిన వాటికి ఏటికి తావు ఉండదు. ఇంకా చెప్పాలి అంటే ఇది కూటమి ప్రభుత్వానికి ఎలక్షన్ గా కాదు, ఒక రకంగా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం మాత్రమే ఈ ఎలక్షన్ అవుతుంది. అన్నిటికీ మించి అంటే మొన్న ఉప ఎన్నికలు జరిగాయి మేడం, కొన్ని జడ్పీటీసీలు ఎంపీటీసీలకు ఉప ఎన్నికలు జరిగాయి. మనం చూసాం పులివెందులో ఏం జరిగింది, కావల దగ్గర ఏ విధమైనటువంటి పరిస్థితి జరిగింది, కిడ్నాపులు చేశారు, అక్కడ ఓటు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా